ఒక బ్రిటిష్ వ్యక్తి తీసుకున్న ఒక నిర్ణయం వల్లే మన విద్యా వ్యవస్థే తలకిందులైపోయిందని చెబితే మీరు నమ్ముతారా? ఆ వ్యక్తి పేరు థామస్ బ్యామింగ్టన్ మెకాలే. ఈయన బ్రిటిష్ రాజకీయ నాయకుడు, చరిత్రకారుడు. ఆయన భారతదేశానికి వచ్చిన ప్రధాన ఉద్దేశం మన ఆలోచన విధానాన్ని మార్చడం. 1835లో ఆయన తన ప్రసిద్ధమైన మినిట్ ఆన్ ఎడ్యుకేషన్లో ఇలా ప్రతిపాదించాడు: భారతీయ భాషల్లో ఉన్న సాహిత్యం, జ్ఞానం విలువలేనివి. కాబట్టి విద్యా భాషగా ఇంగ్లీష్‌ని పెట్టాలి అని. అప్పుడు వరకు గణితం, ఖగోళ శాస్త్రం, వైద్యం, న్యాయం ఇవన్నీ సంస్కృతం, తెలుగు, తమిళం వంటి భాషల్లో నేర్పించబడేవి. కానీ ఆయన నిర్ణయం వల్లే అవన్నీ పక్కకు తొలగించబడి ఇంగ్లీష్‌నే ప్రధాన భాషగా మార్చాయి. ఈయన ఉద్దేశం ఏమిటంటే ఇండియన్ బై బ్లడ్ బట్ ఇంగ్లీష్ ఇన్ మైండ్ అనే వర్గాన్ని సృష్టించడం. దీని ఫలితంగా ఉద్యోగాలు, పరిపాలన, న్యాయ వ్యవస్థ అన్నీ ఇంగ్లీష్ మీద ఆధారపడ్డాయి. దీనివల్ల మనకు ఆధునిక సైన్స్, టెక్నాలజీ, గ్లోబల్ నాలెడ్జ్ లభించాయి. కానీ అదే సమయంలో మన సాంప్రదాయ జ్ఞాన వ్యవస్థలు, మన భాషలు, మన సంస్కృతి పక్కన పడిపోయాయి. మనమే మన మూలాల నుంచి వేరుపడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈయన నిజంగా మనకు శక్తి ఇచ్చాడా? లేక మనల్ని మానసిక బానిసలుగా మార్చేశాడా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.